మరి ఆనందం అంటే ఏమిటని, అంటే సుఖం కలిగించే సంఘటనలు వస్తూ ఉంటాయి కదా, ఆ సుఖం కలిగించే సంఘటనలు కాదు అవి. ఇప్పుడు సుఖం కలిగించే సంఘటనలు వచ్చినప్పుడు కొంత సుఖం అనిపిస్తుంది కదా, ఆ సుఖంతో పాటు దుఃఖం కూడా. ఇప్పుడు అంతా జీవితం అంతా ద్వంద్వాల కింద ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా సుఖం ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఎవరి మనసును బట్టి వాళ్ళకి దాన్ని, కొంతమంది ఎక్కువ పెద్ద కష్టాన్ని కూడా తక్కువగా తీసుకుంటారు, కొందరు ఏమీ లేని దాన్ని కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఎవరి మనసు అలా తీసుకోవడం బట్టి ఉంటుంది అది. అంటే బాహ్య ప్రపంచంలోని వస్తు విషయాల నుంచి పొందే, తాత్కాలికంగా పొందే సుఖం కాదు ఇది. ఆనంద స్వరూప స్థితి అంటే బాహ్య ప్రపంచంలో వచ్చే వస్తు విషయాల్లో తాత్కాలికంగా పొందే ఎక్కువ తక్కువ సుఖాలు కాదు ఇది. ఈ ద్వంద్వాలకి అతీతంగా ఉన్న ఒక నిత్య ఆనంద స్థితి అది. ఇప్పుడు బుద్ధుడు ఎప్పుడూ ఒక నిత్య ధ్యానస్థితిలో నిత్య ఆనందంగా ఉంటాడు కదా, ఆ స్థితిని మన స్వరూప స్థితిని అనుభూతి పొందటం కాదు. అంతేగాని ఆనందం అంటే బాహ్య ప్రపంచంలో మనకు అప్పుడప్పుడు సుఖం దుఃఖం లభిస్తూ ఉంటాయి, ఆ సుఖాల గురించి కాదు. వీటన్నిటికీ అతీతంగా ఉన్న ఆనంద స్వరూప స్థితికి మనం చెప్పుకుంటాం పట్టు. అండ్ ఆ స్థితి ఎలా లభిస్తుందంటే, అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప శిల్పిని, ఆ శిల్పి ఏంటంటే పనికిరాని శిలను కూడా ఒక గొప్ప శిల్పంలా తయారు చేస్తూ ఉంటాడు అన్నమాట. దారిలో వెళ్ళే పనికిరాని శిలను కూడా గొప్ప శిల్పంలా తయారు చేస్తూ ఉంటాడు. మన మనసు కూడా అలాంటివే కదా. మనం అసలు ఎవరి కోసం జీవిస్తున్నట్టుగా ఉంటుంది మనకు ఒకసారి అసలు మన కోసం జీవిస్తున్నామా, అది ఎవరి కోసం జీవిస్తున్నాం, ఎందుకు జీవిస్తున్నాం, ఇలా ఉంటుంది కదా. ఏవో ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి, అది ఎందుకు వచ్చి వెళ్ళిపోయినా తెలియదు. ఎన్నో పనికిరాని ఆలోచనలతోనే ఉంటుంది కదా మనసు అంతా కూడా. ఆ శిల్పిని అడుగుతారు, నువ్వు పనికిరాని శిలని కూడా ఒక గొప్ప శిల్పంలా తయారు చేస్తున్నావు, ఏం చేరుస్తున్నావు అందులో అని. ఏం చేరుస్తున్నావు అందులో అంటే అతను ఏం చెప్తాడంటే, నేనేమీ చేర్చట్లేదు, ఆ శిలలో, నేను తీసుకున్న శిలలో పనికిరానివన్నీ చెక్కేస్తాను అంటాడు. ఓ పెద్ద శిలను తీసుకుని అతను ఏంటి అందులో పనికిరానిదని చెక్కేస్తే ఏమవుతుంది, ఒక విగ్రహం అవుతుంది కదా. అక్కడ చెక్కేయటం కదా, అక్కడ అందులో పనికిరానివన్నీ చెక్కేయటం వల్ల అది గొప్ప విగ్రహం అవుతుంది. అలాగే మన ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తే ఏదో పొందుతాం అన్న భావన ఉంటుంది కదా, ఏదో పొందుతాం, ఒక ధ్యాన విగ్రహంలా, ఒక ఆనంద స్వరూపంలా అటువంటి స్థితిని ఏదో పొందుతాం అని ఉంటుంది కదా. కానీ అది ఎలా లభిస్తుందంటే మనలో ఉన్న ఈ పనికిరానివన్నీ తీసేస్తే లభిస్తుంది అన్నమాట. మనలో ఉన్నవి పనికిరానివన్నీ ఎంత తీసేస్తే అంత లభిస్తుంది అది. బుద్ధుడికి జ్ఞానోదయం అయినప్పుడు, బుద్ధుడికి జ్ఞానోదయమై కళ్ళు తెరిచి ఒక గొప్ప ధ్యానస్థితిలో ఎంతో ఆనందమైన ప్రశాంతమైన స్థితిలో బుద్ధుడిని చూసి అక్కడికి వచ్చిన వాళ్ళు అడుగుతారు అన్నమాట, ఓహో ఎంత గొప్ప స్థితిని అనుభూతి పొందుతున్నారు, ఏం పొందారు మీరు, ఎలా పొందారు, ఏం పొందారు అని అడుగుతారు అన్నమాట. ఇప్పుడు బుద్ధుడు ఏమని చెప్తాడంటే, నేను కోల్పోయానంటాడు. అదేమిటది, ఏం కోల్పోయారంటాడు. ఏం కోల్పోయారంటే నాలోని అసహజత్వాన్ని కోల్పోయాను. అరిషడ్ వర్గాలు ఉంటాయి కదా, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఉంటాయి కదా, అన్నీ కోల్పోయాను. అహాన్ని కోల్పోయాను. గ్రంథాల ద్వారా పొందిన జ్ఞానం ఉంటుంది కదా, దాంతో వివేకం అనే జ్ఞానం, అహం ఉంటాయి కదా, అన్నీ కోల్పోయాను అంటాడు. అన్నీ కోల్పోగా మిగిలిన స్వరూపం అది. అన్నీ కోల్పోతేనే, అహం కూడా కోల్పోతేనే ఆ స్వరూప స్థితిని అనుభూతి పొందుతాం అన్నమాట.